సో మీరు చాలా వాల్యుబుల్. దేవుడు మనం ప్రేమించాడు పిల్లారా, ఎవరి బిడ్డలారా. దేవుడికి మీరు కావాలి తెలుసా, ఇష్టపడుతున్నాడు దేవుడు మిమ్మల్ని ఎంతో. అందుకే కాలపు వాక్యాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఈ కాలపు వర్తమానం నీకు ఇచ్చాడు ఆయన. బయట తిరిగే వాళ్ళకి ఇవ్వలే, నీకు ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు ఏదో చేస్తావని. ఈ కాలమందుని ఎన్నుకున్నాడు ఆయన. ఈ వర్తమానం కోసమే భూమి మీదకి ఈ కాలంలో నువ్వు వచ్చావు. ఈ కాలంలో నువ్వు రావడానికి కారణమే ఈ వర్తమానమై ఉన్నది. అది నీలోకి రావాలని నువ్వు జీవించాలి. అది అందుకే దేవుడు ఇంత కృపించాడు నీకు ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి బ్రతుకుతా ప్రభు కోసం. యవనేచ్ఛలు నాలో ఇక ఉండవు. దేవునికి మాట ఇచ్చాను నేను. దేవునికి నేను మాట ఇచ్చాను. దేవుడు నెరవేరుస్తాడు. ఇది నా శక్తి కాదు, నా బలము కాదు. ఆయనే నాతో మాట్లాడుతున్నాడు, నాకు సహాయం చేస్తాడు అని నమ్మితే అలాంటి వాడు మాత్రమే లేచి నిలబడండి ఈ రోజున. అలాంటి వాడు మాత్రమే. అందరు నిలబడమని నేను కోరను. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళు మాత్రమే లేచి నిలబడండి. అందరిని బలవంతం చేయను. దోస్ హు ఆర్ రియల్లీ కమిటెడ్ యువర్ లైఫ్స్ టు గాడ్. ఆ యవనేచ్ఛల నుంచి పారిపోతూ ప్రభు కోసం రోషంగా బతకాలని ఆశపడే బిడ్డలు ప్రియులారా, వాళ్ళెవరో వాళ్ళు మాత్రం నిలబడండి. మీకు మిమ్మల్ని దేవునికి అప్పగిస్తున్నా. నేను మీకు సాయం చేయలే, బట్ గాడ్ ఈజ్ హియర్. దేవుడు ఉన్నాడు. ఇంతవరకు ఆయన మీతో మాట్లాడడం నమ్ముతున్నారా? దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు నమ్ముతున్నారా? ఎంత మందిని ఈ రోజున దేవుడు ఆయన ఆత్మతో మాటతో తాకాడో అలాంటి వాళ్ళు మీ రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. గాడ్, దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు, సూటిగా దర్శించాడు దేవుడు నన్ను. ఖచ్చితంగా ఆ మాట నా కొరకన్నా కనిపిస్తా ఉంది. ఈరోజు దేవుని చేతిలో నా జీవితాన్ని పెడుతున్నా. ఇంతకాలం చేసిన తీర్మానం కాదు ఇది. ఇట్ ఈస్ ద ఫైనల్ డెసిషన్ ఫర్ మై డెస్టినీ. గమ్యము చేరే వరకు ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నా. ఏమో నువ్వు సేవకుడు అవుతావేమో, ఒక మంచి విశ్వాసం అవుతావేమో, ఒక మంచి క్రైస్తవుడు అవుతావేమో, మంచి సువార్తికుడిగా మారుతావేమో. నీతో పనింది కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు ఖచ్చితంగా నిలబడి ఉండండి. వాక్యములో బలంగా నిలబడండి పిల్లారా. మిమ్మల్ని దేవుడికి అప్పగిస్తా ఉన్నా. దేవుడు మీకు సాయం చేయబోతున్నారు ఈ రాత్రి. ఖచ్చితంగా దాన్ని చూస్తారు మీరు. మీరు నోట సాక్ష్యం వింటాం మేము. ఎందుకంటే ఇది మనిషి చేసే కార్యం కాదు, ఇది దేవుని కార్యమైనది ఈ రాత్రి. నిన్ను ప్రేరేపించి ఇక్కడ తీసుకొచ్చింది ఆయన, నీతో మాట్లాడడానికి. దిస్ ఈజ్ యువర్ అపాయింటెడ్ టైం. దిస్ ఈజ్ అపాయింటెడ్ ప్లేస్. నువ్వు దాటిపోలేవు సోదరుడా. దేవుడు ప్రేమ గలవాడు. నువ్వు బలహీనురాలు అని దేవుడికి తెలుసు. అయినా విజయము నీదే. విజయం ఇచ్చు దేవుడు. ఆయన అపజయం పొందడానికి విశ్వాసం కాదు. నీవు ఓడిపోవడానికి పిలవలేదు ఇక్కడికి. నిన్న ఆయన జయించడానికే పిలిచాడు. జయము నీది సోదరి. నిలబడు ధైర్యంగా. ఎన్ని నిందలేసినా నిలబడు ధైర్యంగా. భయపడదు అసలు నువ్వు. నీకు దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు పిల్లారా. 2 నిమిషాలు అలా ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థిస్తూ ఉండండి. అందరూ ప్రార్థన చేయండి. దేవునికి అప్పగించుకోండి. ఈ రాత్రి ఒక మలుపుగా ఉండాలి నీ జీవితంలో. ఇట్స్ ఎ గ్రేట్ టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితం ఇట్ షుడ్ బి ఏ టర్నింగ్. ఇది ఒక అద్భుతమైన ఒక మలుపుగా ఉండాలి. నువ్వు కొత్త వ్యక్తిగా వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఎంతమంది ఇష్టపడుతున్నారు అలాగా? పాత మనిషిగా వచ్చా, మామూలు మనిషిగా వచ్చా. ఇప్పుడు ఇక్కడి నుంచి కొత్త మనిషిగా వెళ్ళబోతున్నా. చల్లారిపోయి చల్లగా వచ్చాను, మండుతూ వెళ్తాను ఈ రోజు నుంచి ఇక్కడ. గ్లోరీ టు లార్డ్. చెప్పుకోండి, దేవునికి సమర్పించుకోండి, ప్రార్థన చేయండి, చేస్తూనే ఉండండి. దేవుడు మీ చేయి పట్టుకునేదాకా ప్రార్థన చేయండి. ఆయన చేయి పట్టుకుంటే చాలు, ఆయనే తీసుకుపోతాడు నిన్ను. ప్రార్థన చేయండి. 2 నిమిషాలు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యు. ఆయన వైపు మనం చూద్దాం. ఇది నాన్న. హల్లెలూయా. నిన్ను నమ్మి నీ సొత్తునై నీ వైపే
పాడనా సంగీతమే పాడనా స్తుతి సంగీతమే పాడనా స్తుతి గీతమే పాడనా నీ సన్నిధిలో నివసించనా నీ సేవలోనే ఫలించనా నీ సన్నిధిలో నివసించనా నీ సేవలోనే ఫలించనా నీ కొరకే ఫలించనా నీ స్వరమే నీవే బ్రతకనా నీ కొరకే ఫలించనా నీ స్వరమే నీవే బ్రతకనా నే బ్రతకనా ఫలించనా నీ రూపమే తిలకించనా నీ సన్నిధిలో వికసించనా నీ రూపమే తిలకించనా నీ సన్నిధిలో వికసించనా నీ మనసునే కీర్తించనా నీ మనిషిగా నే బ్రతకనా నీ మనసునే నీ మనిషిగా నే బ్రతకనా నే బ్రతకనా కీర్తించనా నే బ్రతకనా కీర్తించనా సంగీతమే పాడనా స్తుతి సంగీతమే పాడనా సంగీతమే పాడనా స్తుతి సంగీతమే పాడనా స్తుతి గీతమే పాడనా సంగీతమే పాడనా స్తుతి సంగీతమే పాడనా స్తుతి గీతమే యేసయ్యా పాడనా గోరే యేసయ్యా పాడనా యేసయ్యా యేసయ్యా పాడనా సంగీతమే పాడనా స్తుతి సంగీతమే పాడనా సంగీతమే పాడనా స్తుతి సంగీతమే పాడనా స్తుతి గీతమే పాడనా హల్లెలూయా హల్లెలూయా మరి మోషే ఒక చక్కటి ఎంపిక చేసుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఐగుప్తు యొక్క సకల విద్యలు సకల భోగాలు ఐగుప్తు ధనము అతని చేతిలో ఉన్నప్పటికీ కూడా నిజంగానే అతడు తన చూపు ఎలా ఉందో చూస్తున్నారా? దేని వైపు చూచాడో అతడు దేన్ని చూడగలిగాడో మీరు గమనిస్తున్నారా?
హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలంగా మనం దేని వైపు చూస్తున్నాం? ఈ లోక భోగాల వైపు, ఈ లోక సుఖాల వైపు, సౌఖ్యాల వైపు, దేని వైపో కాదు కానీ హల్లెలూయా. ఓ నిజంగానే విశ్వాసము ద్వారా, ఓ నిజంగానే అతడు ప్రతిఫలముగా కలగబోయే బహుమానమునందు ఓ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలని, క్రీస్తు విషయమైన నింద అది గొప్ప భాగ్యమని అతడు ఎంచుకొని ప్రియులారా లోకం వైపు చూడలేదు, దాన్ని విసర్జించాడు, దాన్ని తృణీకరించాడు. ఈ రాత్రి అదే పిలుపు దేవుడు మనకిచ్చాడు. కనుక మీరు దేవుని అడగండి, ప్రభువా నిన్ను నమ్మి నీ బిడ్డనై, నీ సొత్తునై నీ వైపే నేను చూస్తాను నాయన. నిన్నే నేను ఆశిస్తాను ప్రభువా, నిన్నే నేను వెంబడిస్తాను ప్రభువా. నీ సేవలను ఫలిస్తాను నాయన, నీ సాక్షిగా నేను జీవిస్తాను ప్రభువా. ఈ రాత్రి నన్ను సమర్పించుకున్నాను తండ్రిని. దేవునికి మన జీవితాలు సమర్పణ చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.